నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ రోజు మీరు టైటిల్లో చూసినట్టే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మీరందరూ నా టైలరింగ్ వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్నారని అనుకుంటున్నాను. సో నాకు టైలరింగ్ గురించి బేసిక్గా అస్సలు నాలెడ్జ్ లేదు, బట్ ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. అంటే ఈ అవుట్ఫిట్ మీరే చేసుకున్నారా? ఎట్లా చేసుకుంటాను చెప్పండి. ఇది ఎప్పుడో చేసుకుంది. ఇది యాక్చువల్గా ఉగాది అవుట్ఫిట్ అనమాట. నేను అప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోయాను, బికాజ్ నేను ఈ టైలరింగ్ నేర్చుకుంటూ వీడియోస్ కూడా కొంచెం డిలే చేస్తూ వచ్చాను. అండ్ ఇప్పటి నుంచి అయితే డిలే లేకుండా చూసుకుంటాను. అండ్ ఈ అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఈ అవుట్ఫిట్ గురించి చెప్పాలి అంటే, మీరు నా దివాళీ బ్లాగ్ చూసుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఈ శారీని అయితే యూజ్ చేశాను. సో నేను ఇక్కడ ఒక క్లిప్ని అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో అప్పుడు వచ్చేసి నేను 2 శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆ 2 శారీస్ సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్, ఇంకా దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్పాను. సో ఇక్కడైతే మీకు పిక్ కూడా చూపిస్తాను అనమాట. ఆ శారీ నాకు చూసినప్పుడు చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంది అండ్ డెకరేషన్ వైజ్ ఆ రోజు చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఆ శారీని అవుట్ఫిట్గా అయితే మార్చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను అవుట్ఫిట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. అండ్ అవుట్ఫిట్ సో నేనేంటంటే దీన్ని ఉగాదికి వేసుకున్నాను కాబట్టి లంగా వండిలాగా కుట్టించుకున్నాను. అప్పటికే చాలా లేట్గా కుట్టించుకున్నాను అనమాట. సో ఇక్కడ బేసిక్గా మనం టైలరింగ్ వాళ్ళకి చెప్పేటప్పుడు, లైక్ టైలర్స్ కానీ బోటిక్స్ వాళ్ళకి కానీ చెప్పేటప్పుడు మనం బేసిక్గా కొన్ని చెప్పాలి. అప్పుడే వాళ్ళు బాగా కుడతారు, అప్పుడే మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇది లెహెంగా. సో దీన్ని శారీ మొత్తము ఇట్లయితే లెహెంగా లాగా కుట్టించేసుకున్నాను. లైక్ నేను ఇది ఒక 3.5-4 మీటర్సే పెట్టించుకున్నాను, బికాజ్ నాకు దీనిలోనే బ్లౌజ్ కావాలి. సో బ్లౌజ్ అండ్ లెహెంగా సేమ్ ప్యాటర్న్లో కావాలని చెప్పేసి నేనేం చేశానంటే ఇట్లా అయితే పెట్టించుకున్నాను అనమాట. దీన్ని ఓన్లీ 3.5 మీటర్స్ అయితే దీనికి యూజ్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే స్లిమ్గా ఉంటారో వాళ్ళకి ఇది మెయిన్ అనమాట. స్లిమ్గా ఉన్నప్పుడు ఏంటంటే దీనికి ఇట్లా పెట్టించుకోండి. ఇలా పెట్టించుకుంటే ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి తెలియకుండా కొంతమంది టైలర్స్ ఏం చేస్తారంటే నాడాన్ని కడతారు, అది అసలు బాగోదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు అంతా మనకి అనీజీగా ఉంటుంది క్యారీ చేయడం అనేది. సో అట్లా అస్సలు పెట్టించుకోవద్దు. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇట్లా అయితే పెట్టించుకోండి ఖచ్చితంగా. అండ్ దీనికి ఇట్లాంటి దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి చిన్నప్పుడు. సో సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. దీన్ని ఇట్లా పెట్టుకుంటే మన వేస్ట్ లెంత్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇట్లాంటిది ప్రిఫర్ చేయండి. ఇక్కడ హోల్లా కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే జిప్ పెట్టించుకోండి. ఇవన్నీ కొంతమంది టైలర్స్ అసలు పెట్టరు, మనమే చెప్పాలి. మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు, లేకపోతే మాత్రం వాళ్ళు అసలు పెట్టరు అనమాట. సో బొటిక్ స్టైల్స్ వాళ్ళైతే పెడతారు. కొంతమంది ఏదైనా పేరు బొటిక్ పెట్టుకుంటారు, బట్ అంత ఫినిషింగ్ బాగోదు. సో వాళ్ళకి మనమే చెప్తే ఏంటంటే కొన్ని పాయింట్స్ మనమే గుర్తుపెట్టుకొని చెప్పాలి. సో అలాంటి పాయింట్స్లో ఇదొకటి. ఇదేంటంటే జిప్. సో జిప్ ఇలా పెట్టించుకొని, సో ఇదనమాట మన లెహెంగాకి వచ్చేటప్పటికి. అండ్ నాకు పర్టికులర్గా బార్డర్ అనేది అస్సలు పోకూడదు అని చెప్పాను, బికాస్ ఈ బార్డరే మనకి చాలా మంచి లుక్ ఇస్తుంది. కాబట్టి నేను ఈ బార్డర్ని అసలేం కదిలించద్దు, సేమ్ ఇలానే ఉంచండి అని చెప్పాను. అండ్ ఇక్కడ నాకు ఫ్రిల్స్ బాగా కనిపించాలనేది ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేసింది. దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే మనకి కటింగ్లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్నేమో క్రాస్ కట్స్ చేస్తారు, కొన్నేమో హాఫ్ మడతేసి అలా కట్ చేస్తారు. అండ్ నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పింది ఇట్లా. నాకు ఫ్రిల్స్ బాగా కనిపించాలి. అండ్ ఆ ఫ్రిల్ కూడా నాకు ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉండాలి అని నేను పర్టికులర్గా చెప్పాను. 1 ఇంచ్ తగ్గట్టు పెట్టండి, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. వాళ్ళని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు, బికాజ్ టైలర్స్ కొంచెం తేడా చేశారంటే డ్రెస్ మొత్తం నాశనం అయిపోతుంది. నేను కుదిరినంత వరకు మీరు 1 ఇంచ్ ఫ్రిల్ వచ్చేటట్టు పెట్టండి. ఆర్ ఎల్స్ లేకపోతే 1 ఇంచ్ కంటే కొంచెం పెరిగినా పర్లేదు, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అయితే అసలు పెట్టద్దు అని చెప్పాను. 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రిల్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి, అది అంత బాగోదు.
ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ అయితే కుట్టించుకున్నాను. ఇదే కదా ట్రెండీ ప్రెజెంట్. సో ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. దీనికి స్లీవ్కి వచ్చేసి నేను ఏంటంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, లైక్ ఈ బార్డర్ ఏదైతే ఉందో అది వేస్ట్ అవ్వకుండా ఈ బార్డర్ మొత్తాన్ని నాకు ఇక్కడ దాకా కావాలి అని చెప్పాను ముందే. ఇక్కడ దాకా వస్తేనే ఇది మొత్తం బార్డర్ అనేది మనకి వేస్ట్ అవ్వదు, ప్లస్ ఈ బార్డర్ అంతా మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్లెయిన్ ఇలా ఉంచేసి ఇక్కడ 2 స్టెప్స్ ఇలానే రావాలని చెప్పాను. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మొత్తము, లైక్ ఈ పార్ట్ మొత్తము నాకు హ్యాండ్గా రావాలి అని చెప్పాను. అప్పుడు లేకపోతే మనకి నార్మల్గా ఇక్కడ నుంచి కట్ చేస్తారనమాట. అలా కట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం పైకి వెళ్ళిపోద్ది. అలా పైకి వద్దు, నాకు ఇక్కడ దాకా ఖచ్చితంగా కావాలని చెప్తేనే ఈ బార్డర్ ఎంతైతే ఉందో అది మొత్తం నీట్గా వస్తుంది. సో అదైతే మనం ఖచ్చితంగా ఇలాంటి బార్డర్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా చెప్పాలి మన లెంత్ బట్టి. లేకపోతే వాళ్ళు కొంచెం ఇది యూజ్ చేసేస్తారు, ఇలా యూజ్ చేస్తారు, ఈ పార్ట్ వరకు యూజ్ చేస్తారు, అది అంత అందంగా కనిపించదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇది కొంచెం పైకి వేసుకొని ఇది మధ్యలో ఈ గోల్డ్ ప్లెయిన్ ఉంది కదా, సో దాన్ని మధ్యలో కూడా వేయించుకోవచ్చు. అదొకటి కూడా అలా కూడా మనం వేయించుకోవచ్చు. బట్ నేను ఇలానే కావాలని చెప్పాను కాబట్టి సో ఇలా అయితే స్లీవ్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్. బేసిక్గా నేను ఎప్పుడైనా బ్యాక్ ఓపెనే పెట్టించుకుంటాను, ఎందుకంటే క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఖచ్చితంగా దుపట్టా వేసుకోవాల్సిందే, క్రాప్ టాప్ లాగా యూజ్ చేయడానికి ఉండదు. లైక్ నార్మల్గా డ్రెస్ ప్యాటర్న్లో కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను నాకు టైలర్కి చెప్పినప్పుడు ఏమైందంటే నేను బ్యాక్ ఉక్స్ పెట్టండి, బ్యాకే పెట్టండి అని చెప్పాను. బట్ నాకు ఆయన కాల్ చేసి ఫ్రెండ్ పెడుతున్నానమ్మా అన్నాడు. నేనేదో ఆ జాస్లో సరే పెట్టేసేయండి ఏముంది అన్న తర్వాత ఆలోచించాను అనమాట. అబ్బా ఎందుకు చెప్పానురా బాబు అని చెప్పి. బట్ ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేం కాబట్టి ఇంక దీన్ని అయితే హాఫ్ శారీ లాగే ఉంచుకోవాలి. అదే మనం బ్యాక్ పెట్టుకుంటే కనుక మనం క్రాప్ టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది బ్యాక్ హుక్స్ని అస్సలు ప్రిఫర్ చేయరు, బట్ నాకు పర్సనల్గా బ్యాక్ అయితేనే 2 టైప్స్గా వేసుకోవచ్చు కాబట్టి నేను అట్లా అయితే ఆలోచిస్తాను అనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఇంకా దీనికి వచ్చేసేటప్పటికి బ్యాక్ థ్రెడ్స్ పెట్టమని చెప్పాను. ఎందుకు అంటే నేను పెట్టించుకుంది పాట్ నెక్. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం కాకపోవచ్చు, నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో దీనికి పాట్ నెక్ అయితే పెట్టించుకున్నాను. ఈ పాట్ నెక్ పెట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా థ్రెడ్స్ పెడతారు, ఏ టైలర్ అయినా పెడతారు, ఎందుకంటే అది కిందకు ఉంటుంది కదా, అంత బాగోదు కాబట్టి కిందకి లాగేసినట్టు ఉంటుంది. సో ఈ థ్రెడ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఏ టైలర్ అయినా యూజ్ చేస్తారు. మీ టైలర్స్ యూజ్ చేయకపోతే మీరే చెప్పండి. ఈ థ్రెడ్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఖచ్చితంగా కింద టాజిల్స్ అనేవి కావాలి. సో ఈ టాజిల్స్ అనేవి ఏంటంటే మనము బయట మనకి కొనుక్కుంటాం కదా, బ్రౌచెస్ అనేవి బయట కొనుక్కుంటాము. అవి ఏంటంటే మన జుట్టుకి పట్టేస్తూ ఉంటుంది, అంత కంఫర్టబుల్గా ఉండదు. అందుకని చెప్పేసి నేనేంటంటే ఆ క్లాత్ నుంచే తీయమని చెప్పాను. యాక్చువల్గా ఒక 5 పెట్టమని చెప్పాను, లుకింగ్ చాలా బాగుంటుందని. బట్ మా టైలర్ 3 పెట్టాడు. సరేలే అనుకున్నాను, 5 పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది, ఇలా ఇంకొంచెం వచ్చింది అనమాట. 3 పెట్టాడు అనమాట. సరేలే కానీ అని ఇంక వదిలేసాను. సో ఇట్లా 5 పెడితే కనుక ఇంకా బాగుంటుంది, కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే పెట్టించుకున్నాను. సో మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మన క్లాత్లో నుంచే ఇట్లాంటివి కుట్టించుకుంటే ఏంటంటే మనకి పర్టికులర్గా వేరే ఏదో తెచ్చి వేసినట్టు కాకుండా దీనిలో నుంచే వచ్చినాయి, దీనిలో క్లాత్ నుంచే యూజ్ చేసాం కాబట్టి అవి చాలా బాగుంటాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి, క్లాత్ కాబట్టి జుట్టుకు పట్టుకోవడం అట్లాంటివి ఏమి ఉండదు. సో ఇలా అని చెప్పి అదొకటి అన్నమాట టిప్. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఈ ఐడియాస్ అన్నీ ఏంటంటే మనం పర్టికులర్గా చెప్పామనుకోండి, టైలర్స్ కూడా ఓకే అంటారు. లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్న బ్రోచెస్ వేసేస్తారు, అస్సలు బాగోదు అవి. సో మనం బ్రోచెస్ కొనడం కంటే ఇవైతే మాత్రం మనం నీట్గా వేసేసుకోవచ్చు కదా. సో కంప్లీట్గా ఓవరాల్గా ఇది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి నేను దుప్పటాని సపరేట్గా తీసుకున్నాను. దుపట్టా వచ్చేసి నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. దీనికి ఇది మిర్చి రెడ్ కలర్ ఇక్కడ మనకి ఈ బార్డర్లో ఉంది కదా. సో ఈ బార్డర్ కలర్కి
మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. ఒక కలర్ ఎక్కువే తీసుకున్నాను అనమాట, వన్ సైడ్ అప్ ఉండేటట్టే తీసుకున్నాను. దుపట్టా అనేది ఎప్పుడు బ్రైట్ కలర్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ దుపట్టా కూడా ఇది మొత్తం కట్ వర్క్ అనమాట. సో ఈ కట్ వర్క్ ఉన్న దుపట్టాను అయితే తీసుకున్నాను. అండ్ దీనికి ఇలా చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో చిన్న చిన్న బుటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ మొత్తం ఇచ్చారు. దుపట్టా కూడా వచ్చేసి మనకి లైక్ 2.5 మీటర్ దాకా ఉంది, చాలా లెంత్, చాలా పొడవు ఉంది. సో ఇదైతే తీసుకున్నాను, ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ దీనికి ఇక్కడ ముత్యాల్లాగా ఇచ్చారు, లైక్ ముత్యాలు కూడా వైట్ కలర్ కాదు, లైక్ కొంచెం బ్రౌనిష్ కలర్లోనే ఉంది. లైక్ దీనికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఈ ఏదైతే ఉందో, ఈ దుపట్టా ఏదైతే ఉందో దానికి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక్క సైడే ఇలా రాలేదు, 2 సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. ఇలా 2 సైడ్స్ వస్తేనే మనకి హాఫ్ శారీ మీదకి బాగుంటాయి. లైక్ మనకి ఇక్కడ పెట్టినప్పుడు, పళ్ళుకి లాగా పెట్టినప్పుడు ఇవి 2 బోర్డర్స్ బాగా కనిపించేటట్టు వేసుకోవాలి, అప్పుడే దీని లుకింగ్ బాగుంటుంది. సో నేను ఇక్కడ మీకు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ఈ 2 బోర్డర్స్ వచ్చినప్పుడు దాన్ని అట్లా వేసుకుంటేనే బాగా అందంగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట దీనికి దుపట్టా. సో ఫైనల్ లుక్ కూడా చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై.